ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న 130 మందికి మంత్రి గుట్టిపాటి రవికుమార్ చెక్కులు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. దట్టంగా వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు మండలాల్లో వర్షం కురియడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీటిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హిమాయత్ సాగర్ గేట్ అడుగుమీర ఎత్తి 1000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. ప్రజా సమస్యల కోసం మీ ఎమ్మెల్యే పేరుతో కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి నియోజకవర్గంలో పర్యటించారు. ఒక హోటల్లో ఎమ్మెల్యే దోశ వేశారు. దాన్ని 700 రూపాయలకు ఒకరు కొనుక్కున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రాజంపేటలో విషాదం జరిగింది. గోదావరిలో స్నానానికి వెళ్లి 2 స్కూల్ విద్యార్థులు గల్లంతయ్యారు. అల్లూరి జిల్లా అరకులోయలో వాహనాల తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న 80 కేజీల గంజాయిని సీజ్ చేసి 2 అరెస్ట్ చేశారు పోలీసులు. మరో 2 పరారయ్యారు. హైదరాబాద్ కుల్సుంపురాలో 2 వర్గాలు ఘర్షణ పడ్డాయి. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వినాయక చవితి షెడ్ పేరుతో తమ భూమిని కబ్జా చేస్తున్నారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.